ఫస్ట్ మనం ఇలా డ్రెస్ కోసం లైనింగ్ని 4 ఫోల్డ్ చేస్తాం. ఇది ఎలా చేస్తాం? 2 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, పన్నాలో ఇలా పొడవుగా తీసుకుంటాం. ఇది ఎంత ఉంది? ఇవ్వండి 41 ఉందంటే ఇది పన్నా పెద్దదే ఉంది. ఈ 41 తీసుకున్న దాన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ వేసాక స్కేల్తో ఒక్కసారి దీన్ని కొంచెం ఈ ఏరియాలో ఒక్కసారి ఇలా కొట్టండి. అలా చేయకపోతే మీకు ఇక్కడ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అది మెయిన్ అయినా సరే లైనింగ్ అయినా సరే ప్రాసెస్ అంతేనండి. ఒక్కసారి దాన్ని ఇలా కొట్టాలి. ఇలా కొడితే చక్కగా సెట్ అవుతుంది అన్నమాట. ఈ ఏరియాలో కూడా కొంచెం నీట్గా సర్దుకున్నట్టు మొత్తం ఈ ఏరియాలో ఖాళీ లేకుండా నీట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నీట్గా అయింది. ఈ పార్ట్లో కూడా అలానే కొట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ లెంత్ మార్క్ చేద్దాం. లెంత్ మార్క్ చేయటం కోసం ఫస్ట్ చెప్పాను కదండి, స్కేల్తో మనం నీట్గా ఇలా చేసుకొని ఈ విడ్త్ అనేది చూడండి. ఈ విడ్త్ అనేది మీ హిప్ బై 4 ఇవ్వండి. ఇక్కడ 13 ఉంది. వీళ్ళ హిప్ ఎంత ఉంది అంటే ఒక 11 అలా అనుకుంది. 11 తర్వాత +2 అంటే ఇక్కడ 13 ఉంది. కరెక్ట్గా ఈ విడ్త్ సరిపోయింది. ఓకేనా? ఫస్ట్ మనకు కావాల్సిన లెంత్ ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ లైనింగ్కి నాకు కావాల్సిన లైనింగ్ లెంత్ ఒక 36. మనది ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేసి దాంట్లోంచి చేయమన్నాను. ఇక్కడ వీళ్ళకి అంత సరిపోతుంది, తక్కువే ఉండాలి. కావాలంటే ఎక్స్ట్రా ఎంత ఉంటుంది, కానీ డ్రెస్ కంటే ఇది ఎక్కువ ఉండకూడదండి. డ్రెస్ ఎంత ఉందో దానంత లెంతే ఉండాలి. ఓకేనా? ఓకే, ఒక 39 పెట్టేద్దాంలేండి. ఇలా మనం తీసుకున్నాక ఇప్పుడు ఈ పార్ట్లో కరెక్ట్గా షోల్డర్ మార్క్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పైన వేసుకోండి. ఇంకోటి ఫస్ట్లో కొంచెం నీట్గా ఉండదు, దానికోసం ఈ పార్ట్లో 1/2 ఇంచ్కి ఫస్ట్ ఒక లైన్ వేసి అది మనం కట్ చేసేస్తాం. దాని తర్వాత 1/2 ఇంచ్కి లైన్ వేయండి. అంటే అసలు లైను ఇది కొంచెం నీట్గా లేదు, దానికోసం అది కట్ చేసేస్తాం. ఇది డౌన్ అనేది 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ డౌన్ చేశాక మన దగ్గర క్లోజ్ సైడ్ ఆపోజిట్ వైపు ఓపెన్ ఉంది కదా, తర్వాత ఈ పార్ట్ నుంచి షోల్డర్ మార్కింగ్ ఇస్తాం. ఈ షోల్డర్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు మీ షోల్డర్ ఎంత ఉందో అంటే టోటల్ షోల్డర్లోంచి బై 2 చేసి, అంటే 15 షోల్డర్ ఉంది అనుకోండి, బై 2 చేసి వచ్చిన దానికి 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. అంటే 7.5 వచ్చింది, 1/2 ఇంచ్ తగ్గించుకొని పెడుతున్నాం. అది కాదు మనకి రెడీమేడ్ లాగా నెక్లు కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? నెక్ 7.5 పెట్టాలి. పైకి నెక్కలు పెట్టుకుంటే అంటే బోట్ నెక్, హై నెక్ పెట్టుకుంటే కొంచెం మీ టోటల్ షోల్డర్ అంతా పెట్టేసేయాలి. లేదు కొంచెం మేము డౌన్ చేస్తాం అనుకునేటప్పుడు 7 పెట్టాలి. ఇలా 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇదే పార్ట్లో ఈ కింద కూడా 7 ఇంచెస్కి మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచుతో కలిపి కిందకి యాక్చువల్లీ ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుందో అది మెజర్ చేసుకుంటాం. ఇక్కడ 7 పెట్టాం కదండి, ఈ పార్ట్లో ఒక ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి పైన ఉన్నదాంతో కలిపి 7.5 పెడుతున్నాను. ఇది ఎంత పెడుతున్నారో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ డౌన్ అవుతుంది, అయ్యాక ఇది ఇంకా తగ్గుతుంది. మీ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో చెక్ చేసుకుంటాం. ఒకవేళ సరిపోకపోతే కొంచెం కిందకి డౌన్ చేస్తాం. ఆ డౌన్ అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? ఇది కొంచెం బాగా చూడండి. ఈ పార్ట్లో ఇలా నీట్గా ఎల్ షేప్లో చేయండి. తర్వాత ఇక్కడ ఇలా లైన్ వేయండి. లైన్ వేసాక ఈ పార్ట్లో 1.5కి మార్కింగ్ ఇవ్వండి. 1.5కి మార్కింగ్ ఇచ్చాక మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంది అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేయొచ్చు.
లేదు మా దగ్గర కర్వ్ స్కేల్ లేదండి అనుకునే వాళ్ళు 3 ఇంచెస్కి పెట్టుకోండి. అంటే ఇది చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఈ 1.5కి 3కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఇలా నీట్గా ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చేసాను. ఇలా ఓకేనా. తర్వాత ఈ పార్ట్లో నెక్ విడ్త్ అండి, నెక్ విడ్త్ ఇది ఉంది కదండి, ఈ పార్ట్ అయిన తర్వాత ముందు చెస్ట్ మార్క్ చేసుకోండి. చెస్ట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చెస్ట్ ఒక 10.5 ఇస్తున్నాను. ఈ 10.5ని మార్కింగ్ ఇవ్వండి, అంటే చెస్ట్. ఓకే, దాని తర్వాత నెక్ విడ్త్ 2.5 అండి, ఈ 2.5 దగ్గర మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ ఇచ్చి ఈ 2.5 తర్వాత ఇక్కడి నుంచి ఈ డౌన్ వాళ్ళ నెక్ దీన్ని బట్టి పెట్టండి. ఇక్కడ ఒక 6 ఇంచెస్కి డౌన్ చేస్తున్నాను. చేసి ఇలా లైన్ చేయండి. ఇక్కడ ఎంత పెట్టారో ఇక్కడ కూడా 2.5 పెట్టండి. పెట్టి ఇలా బాక్స్ లాగా చేసేసేయండి. మనం ఇక్కడ లైనింగ్లో మార్కింగ్ వేస్తున్నాం కానీ లైనింగ్ దగ్గర నెక్ కట్ చేయం. డైరెక్ట్గా మనం ఫ్యూజింగ్ పేపర్లోనే నెక్ మార్క్ చేసి కట్ చేస్తాం. ఇక్కడ మీకు నెక్ ప్యాటర్న్ అనేది ఫ్యూజింగ్ పేపర్లో ఎలా చేయాలో చూపిస్తాను. అందాక ఇక్కడ ఒక జస్ట్ నార్మల్గా ఇలా లీఫ్ షేప్ ఇచ్చేసాను. లీఫ్ షేప్ ఇచ్చేసాక తర్వాత చూడండి, ఇది షోల్డర్ డౌన్ అనేది చేస్తాం. ఓకే, ఈ షోల్డర్ డౌన్ చేశాక షోల్డర్ డౌన్ అనేది ఇగోండి ఇలా చేస్తాం. ఇగోండి మళ్ళీ దీంతో మార్కింగ్ వేస్తున్నాను. నెక్స్ట్ నెక్ విడ్త్ అని చెప్పాను కదండి, లీఫ్ నెక్ లాగా జస్ట్ ప్యాటర్న్ మార్క్ చేస్తున్నాం. ఫ్యూజింగ్ పేపర్లో మనం కట్ చేస్తాం. షోల్డర్ డౌన్ కంపల్సరీ పెట్టాలి. మీరు ఏదైనా ఫుల్గా తీసుకునేటప్పుడు, ఎక్కువగా షోల్డర్ తీసుకునేటప్పుడు షోల్డర్ డౌన్ పెడితే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ 1/2 ఇంచ్ లైన్ ఉంది చూసారు, అక్కడి నుంచి 14 వాళ్ళ నడుము బట్టి 14 దగ్గర ఒక లైన్ వేయండి. తర్వాత ఇదే లైను 21 or 22 మీకు ఎక్కడికి కటింగ్ ఇష్టమో అంతవరకు. ఇక్కడ నేను 21 దగ్గర కటింగ్ అనేది పెట్టాను, లేదా 22 కూడా మీరు పెట్టుకోవచ్చు. మీ కన్వీనియంట్ బట్టి ఎక్కడి వరకు కటింగ్ బాగుంటుందో అంతవరకు. ఈ 14 కాదు 15 కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీరు కొంచెం హైట్ ఉన్నారనుకోండి మీరు 15 అండి, హైట్ తక్కువ ఉన్నారనుకోండి 14 అండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలి నేను 14కి మార్కింగ్ ఇచ్చాను. దీన్ని వేస్ట్ లైన్ అంటాం, దీన్ని హిప్ లైన్ అంటాం. అంటే ఇక్కడ కటింగ్ వస్తుందని అర్థం. ఇప్పుడు ఈ వేస్ట్ లైన్, హిప్ లైన్ అని ఉన్నాయి కదండి, అలానే చెస్ట్ లైన్ కూడా చేద్దాం. చెస్ట్ లైన్ 2 టైప్లో చేయొచ్చు. కొంచెం ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ ప్రాసెస్ చెప్తాను. నార్మల్గా మీరు అంటే ఎక్కువ కష్టం లేకుండా కుట్టుకునేది కూడా చెప్తాను. నార్మల్గా కష్టం లేకుండా కుట్టుకునే వాళ్ళది ఆర్మ్ ఏదైతే లైన్ ఉందో చూసారా, ఆర్మ్ డౌన్, ఆ లైన్ దగ్గర మీది చెస్ట్ అనేది ఈ లైన్ దగ్గర మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్ దగ్గర చేసి కొంచెం లూజ్గా పెట్టుకుంటే, అంటే మీ చెస్ట్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, అలా మార్క్ చేసేసి దాన్ని ఇలా షేప్ ఇచ్చేటప్పుడు చెస్ట్ అనేది మీకు ఇబ్బంది లేకుండా కవర్ అయిపోతుంది. ఓకేనా, అది ఒక ప్రాసెస్. ఎవరైతే హెవీగా చెస్ట్ ఉంటుంది వాళ్ళ చెస్ట్ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఉండదు, కొంచెం డౌన్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను. మీ ఆర్మ్ డౌన్ ఏరియా దగ్గర నుంచి ఒక 2 ఇంచ్కి మార్కింగ్ ఇవ్వండి. ఈ ప్లేస్లోనే మీ 10.5 అనేది మార్కింగ్ ఇవ్వండి. అలా చేస్తూ అప్పుడు ఇవి ఇలా కలుస్తాయి అన్నమాట. అలా చేసుకునేది ఒక ప్రాసెస్. ఇలాగా అంటే మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు.
కాకపోతే ఇలా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇది షేప్ అనేది కొంచెం ఇలా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా వచ్చి ఇలా వస్తుంది, అంటే లైక్ ఇలా వస్తుంది. మీకు ఇక్కడ వేసి చూపిస్తాను. ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్ట్రైట్గా వచ్చి నడుము దగ్గర ఇలా లోపలికి వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. మీరు అప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఈ ఏరియా నుంచి కొంచెం లూజ్ చెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీస్తే చెస్ట్ దగ్గర ఆ లూజ్ సరిపోద్ది, కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది. చెస్ట్ ప్లేస్ అనేది మీకు గ్యాప్ సరిపోతుంది. అందుకే కొంచెం చంక దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ మేము చేయించేస్తాం అన్నమాట. మీకు ఏది ఈజీగా ఉంటుందో మీరు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ చెస్ట్ బై 4 కంటే కొంచెం ఎక్కువ, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 11కి ఇక్కడ పెట్టాను. ఈ చెస్ట్ ఏరియాలో 2 ఇంచెస్ కిందన మార్క్ చేసి అక్కడ చెస్ట్ కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేసాం. తర్వాత వేస్ట్, ఇక్కడ వేస్ట్ నేను వాళ్ళది ఎగ్జాంపుల్ అంటే ఒక 8.5 పెడుతున్నాను. 8.5 వేస్ట్. మళ్ళీ హిప్ దగ్గరికి వచ్చేసరికి సేమే ఉంది, ఒక 10.5 ఆర్ 11 పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చెస్ట్ది మార్కింగ్, ఈ వేస్ట్ మార్కింగ్, హిప్ మార్కింగ్ని ఈ మూడింటిని కలపాలండి. అది ఎక్కడి వరకు ఉన్నా కూడా కలపాలి. అందరికీ ఇలానే లోపలికి నడుము ఉండదు కదండి, కొంతమంది నడుము వేరేగా ఉంటుంది. వాళ్ళది ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్లోనే మీరు చేసుకోండి. అంతేగాని లోపలికి రాలేదని మీరు ఇబ్బంది పడద్దు. మీరు ఎలా ఉన్నా కూడా ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్కింగ్ ఇవ్వండి. ఓకేనా, ఇలాగా ఇక్కడికి వచ్చి స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ ఖర్చుల దగ్గరికి వస్తే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటాం ఖర్చు. మళ్ళీ వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచే తీసుకోండి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం తగ్గించి 1.5 తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచే వచ్చేస్తుంది, అంటే ఇక్కడ కొంచెం తగ్గించే పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఫోల్డింగ్కి మాత్రమే కావాలి, అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు. చెప్పాలంటే ఇక్కడ డైరెక్ట్గా 1 ఇంచ్ పెట్టేయచ్చు. ఎప్పుడైనా మీరు లావ్ అయినప్పుడు ఓపెన్ చేశారు అంటే ఓపెన్ చేయడానికి హిప్ కొంచెం లావ్ అయితే హిప్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఓపెన్ చేయడానికి ఇక్కడ క్లాత్ ఉండదు. అందుకే 1 ఇంచ్ కాకుండా 1.5 పెట్టుకోండి అంటున్నాను. ఇక్కడ నుంచి కటింగ్ దగ్గర మాత్రం ఎక్కువ ఫోల్డింగ్కి ఇబ్బంది అవుతుంది అక్కడ ఎక్కువ పెట్టుకుంటే. అందుకనే ఈ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. మనం తీసుకునేదే హిప్ లూజ్ హిప్, మరీ టైట్గా హిప్ తీసుకో. నా మెజర్మెంట్ వీడియోలో చూస్తే మీకు ఇలాగ లూజ్గా తీసుకొని ఒక 4 ఫింగర్ ఉండేటట్టుగా లూజ్ తీసుకోమంటాను. అంటే మీ హిప్ ఆల్రెడీ లూజ్ ఉంది, మీరు అంతకంటే ఎక్కువ తీసుకుని ఎక్కువగా గ్యాప్ ఉంచారనుకోండి, ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2, ఇక్కడ 1.5, ఇక్కడ 2 ఇంచెస్. ఇది కూడా ఇలాగ స్కేల్తో కలుపుకోండి నీట్గా. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి స్ట్రెయిట్గా సేమ్ ఖర్చుతో కలిపి 1 ఇంచ్ ఉండేటట్టుగా నీట్గా చేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, ఇది ఎలా ఉందో అలానే కట్ చేస్తాం. కానీ నెక్ దగ్గర బాగా చూడండి. నెక్ దగ్గర ఎప్పుడైనా సరే ఇది చేయక ముందు ఇది మార్కింగ్ వీల్ అంటారు. ఈ మార్కింగ్ వీల్ని ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో ఈ పార్ట్లో, కానీ ఇది టేబుల్ మీద లేకపోతే ఏదైనా దాని మీద చేస్తేనే మార్కింగ్స్ పడతాయి. డైరెక్ట్గా ఫ్లోర్ మీద చేస్తే పడదు. మీరు ఏం చేస్తారు, మార్కింగ్ చేసినప్పుడు ఏదైనా ఒక బెడ్షీట్ లాంటిది వేసుకొని చేయండి. డైరెక్ట్గా ఇలా చేస్తే స్పాట్స్ అనేవి పడదు. ఓకేనా, అందుకే పడదు కాబట్టి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద వేస్తున్నాను. ఇలా స్పాట్స్ పడితే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు సేమ్ మార్కింగ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దానికోసమేనండి 4 లేయర్స్లో ఇలాగా మార్కింగ్ పడుతుంది. ఇదేం క్లాత్ చిరిగిపోదండి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. మీరు డైరెక్ట్గా బెడ్షీట్ లాంటిది వేసుకొని ఇలా చేయండి. మనం నెక్ని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయం. చూడండి, నెక్ దగ్గర ఇలా కట్ పెట్టండి, కచ్చకాలని పెట్టి ఈ ఏరియాలో స్ట్రెయిట్గా వచ్చి షోల్డర్ దగ్గర ఇక్కడ ఒకసారి డౌన్ చేస్తాం. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ డౌన్ ఒకసారి కట్ అయిపోవాలి. తర్వాత ఈ పార్ట్ నుంచి ఇక్కడికి
ఇలా నెక్ అనేది కటింగ్ చేసేసేయండి. మిడిల్ ఇలా కట్ పెట్టాం కాబట్టి ఆ కట్ అనేది చూసుకుంటాం. నెక్స్ట్ ఇది ఎలా ఉందో సేమ్ కట్ చేసేటప్పుడు కదపొద్దండి. క్లాత్ కదిపితే ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది, కదిలిపోయి నీట్గా రాదు. అందుకనే ఇలా పట్టుకొని నీట్గా కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తారు. ఇక్కడ చేయవలసింది ఏంటంటే మీరు ఎక్కడైతే హిప్ లైన్ వేసారో ఆ పార్ట్లో కట్ పెట్టండి. ఇలా కట్ పెట్టడం వల్ల మీకు ఇక్కడ కట్స్ అంటే మీరు కరెక్ట్గా హిప్ది కుట్టేటప్పుడు మీకు ఇక్కడ ఆగాలని అర్థమవుతుంది. ఒక్కసారి 4 లేయర్స్ని కటింగ్ అనేది చేయాలి. కొంచెం అయిపోయింది కదండి. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే మీకు ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదండి, ఆ ఏరియాలో కట్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇలా అనేది మనం ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ బ్యాక్ అనేది సపరేట్ చేసి ఈ మార్కింగ్ ఉన్నది ఫ్రంట్గా తీసుకుంటాం. ఇప్పుడు దీని మీద బ్యాక్ అని రాసేసుకోండి. ఓకేనా, బి అని రాస్తే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్లో ఎందుకు సపరేట్గా చేయమన్నానంటే ఇక్కడ ఫ్రంట్లో చంక దగ్గర లోతు తీస్తాం. ఇది ఎంత, ఒక 1/2 ఇంచు లోతు తీస్తాం. ఇది తీయడం వల్ల మీకు ముడతలు రాకుండా ఉంటాయండి. చంక దగ్గర చూసారా, మనం కొన్ని డ్రెస్సులు కుట్టించుకున్నాక లేకపోతే బ్లౌజ్ కుట్టించుకున్నాక ముడతలు వస్తాయి. ఆ ముడతలు దేనివల్ల వస్తాయంటే ఇలా లోతు అనేది పక్కగా తీయకపోవడం వల్ల. ఇలా 1/2 ఇంచ్ అనేది ఇలా లోత్ అనేది తీసేస్తాం. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం కదండి, మెయిన్ క్లాత్లో దీన్ని పెట్టి తీసేసాక దాని తర్వాత దాంట్లో ఎంత క్లాత్ మిగులుతుందో చూసుకొని దాన్ని బట్టి మన హ్యాండ్స్ తీసుకోవాలి. ముందే హ్యాండ్ కట్ చేస్తాం అనుకోండి, తర్వాత అక్కడ హ్యాండ్ క్లాత్ ఎంత మిగిలిందో మీకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఫస్ట్ మన హ్యాండ్ తీసుకోకూడదు. ఫస్ట్ ఏం చేయాలి, ఇది తీసుకున్నాం కదా, దీన్ని తీసుకున్నాం కదండి, ఇదిగోండి మెయిన్ క్లాత్ ఇది. ఇప్పుడు మెయిన్ ఏం చేస్తాం, మీరు ఎన్నోసార్లు చెప్పానండి, డిజైన్ ప్యాటర్న్ ఉండేటప్పుడు దాని కటింగ్ అనేది మారుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఫ్లవర్స్ అన్నీ ఒకవైపే ఉన్నాయి. ఇక్కడ మీరు కటింగ్లో చేసేటప్పుడు ఒకవైపు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్ ఒకవైపు ఇలా పైకి వస్తున్నాయి, రెండో వైపు కిందకి వచ్చేస్తాయి. అందుకనే మనం 2 లేయర్లో ఇలా ఫోల్డ్ చేసి రెండింటిని సమానంగా ఉందో లేదో ఫస్ట్ క్లాత్ ముందు ఇలా పట్టుకొని చూడాలి. ఎందుకంటే మనం దాన్ని బట్టి డిజైన్ బట్టి మనం కటింగ్ అనేది చేయాలండి. రెండు ఈవెన్గా ఉందా లేదా, ఇదిగోండి రెండు కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ వరకే మనం ఈ ఫోల్డింగ్ వరకే మన క్లాత్ అనేది మన డ్రెస్ అనేది లెంత్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన ఫస్ట్ పెట్టి ఇది డిజైన్ ఉంది చూసారా, ఇలా డిజైన్ ఉండేటప్పుడు కరెక్ట్గా దీన్ని మిడిల్ ఫోల్డ్ చేయాలండి. మీకు అర్థం కావాలని చెప్పి నేను అవుట్ సైడ్ పెడుతున్నాను, చూసుకోండి. కరెక్ట్గా దీన్ని ఇలా మిడిల్లో పెట్టండి, ఇది మిడిల్లో వచ్చేటట్టుగా ఈ ప్యాటర్న్ చేశాక దీన్ని ఒకసారి ఇలా నీట్గా సర్దుకోండి. సర్దుకున్నాక మనకి వీళ్ళు ఇది డ్రెస్ మెటీరియల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ లెంత్ బట్టే మన ఇవ్వండి 41 or 42 అంతవరకే ఉంది లెంత్, ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి 42 ఉంది. అంటే 42 ఉంటే దీంట్లో తగ్గించే కదా లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఇలా పెట్టేస్తాం, కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చులేండి. ముందు దీన్ని ఇలా పెట్టి ఈ డిజైన్ కూడా దీన్ని కరెక్ట్గా దీన్ని 1/2 ఇంచ్కి పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పైకి కాకుండా ఇలా
ఎప్పుడైనా ఇలా లైనింగ్ పెట్టేటప్పుడు చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్గా తీసుకోకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ చూడండి. లైనింగ్ కట్ చేస్తామండి, నేను లైనింగ్ ఈ లెంత్ కట్ చేయలేదు, మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. దాని ముందు ఇప్పుడైనా కట్ చేసి వచ్చునండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా ఒక చెప్పాను కదండి, ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టే తీసుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు మీకు అటు ఇటు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాం కాబట్టి మీకు కరెక్ట్గా ఇబ్బంది లేకుండా అటాచ్ అవుతుంది. తర్వాత ఈ పార్ట్లో కూడా పైన నెక్స్ట్ ఇది కూడా ఈ పార్ట్ కూడా మనం ఇది ఎప్పుడైతే స్టిచ్ చేసి దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేస్తామండి, ఇదేం ప్రాబ్లం ఉండదు, ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ కట్ అయిపోతుంటాయి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, ఇది మిడిల్లో డిజైన్ వచ్చింది, లైనింగ్ కూడా మనం లోపల అటాచ్ చేసినట్టు ఇచ్చేస్తాం. ఇలా దీన్ని ఫోల్డ్ చేసేద్దాం, అంటే దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్. ఫ్లవర్స్ అన్ని చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీరు ఇలాంటివి వచ్చేటప్పుడు మీరు ఇది బాగా చూసుకోండి, చాలాసార్లు ఇవే తప్పు చేస్తారు చాలామంది. జాగ్రత్తగా చూసుకొని ఈ ఫ్లవర్స్ ఇగోండి, ఫ్లవర్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలా పెట్టుకొని వేసుకుంటాం. సేమ్ ఇది ఎంత ఉందో సేమ్ బ్యాక్ పార్ట్లో కూడా. కానీ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, మనకి హ్యాండ్ కూడా కావాలి కదండి, హ్యాండ్లో పీస్ అయిపోయింది, ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు, అంటే ఫోల్డింగ్ అనేది కొంచెం మీకు ఎంత అవసరం అంతే సైడ్కి ఫోల్డ్ చేసుకొని కూడా ఇది కట్ చేయొచ్చు. అప్పుడు మీకు హ్యాండ్స్ ప్లేస్ అనేది మిగులుతుంది, క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా డ్రెస్ మెటీరియల్ తీసుకునేటప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి. ఈ డ్రెస్ మెటీరియల్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి, మీరు ఇలా ప్రాక్టీస్ కోసమైనా మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చేసి ఇక్కడ చూసారా హ్యాండ్కి చక్కగా క్లాత్ ఎక్కువ క్లాత్ మిగిలింది, మొత్తం చేస్తే సగం సగంగా 2 ముక్కలు అయిపోతుంది. ఇలా పక్కకి ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా చక్కగా మీరు చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అటాచ్ చేసుకోవడం కోసం ఒక నిమిషం స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఎప్పుడైతే అటాచ్ చేసేస్తాను దాని తర్వాత తీసేయచ్చు కావాలంటే. ఓకేనా? ఇలా స్ట్రైట్గా ఫ్లవర్స్ స్ట్రైట్గా అన్నీ ఉండేటట్టుగా మనం చెక్ చేసుకొని మీరు ఏదైనా ఇప్పుడు మెయిన్ కాటన్ది ఏదైనా మీరు కుట్టేయగలరండి, కాకపోతే ఇలాంటివి వచ్చేటప్పుడు ఎలా చేయాలా అని ఆలోచిస్తారు, అప్పుడు జాగ్రత్తగా ఇవి చూసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే క్లాత్ మిగిలిందో ఇప్పుడు దీంట్లోంచి మనం క్లాత్ అనేది హ్యాండ్స్ అనేది ఎలా చేయాలో చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా ఫ్లవర్స్ ఇలాగా క్రాస్గా పెడితే ఓకేనా అంటే కస్టమర్ ఇప్పుడు ఇలా అతుకులు ఉంటే చాలా మందికి ఇష్టం ఉండదండి కస్టమర్స్కి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇలా హ్యాండ్ కావాలనుకోండి, అప్పుడు అతుకులు డెఫినెట్గా పడితే అతుకులు బయట కనిపిస్తాయి ఫ్లవర్ స్ట్రైట్ చేయాలంటే. ఓకేనా? ఇలా ఫ్లవర్ స్ట్రైట్గా చేయాలంటే ఈ పక్క అతుకు కనిపిస్తుంది, ఎవరికైనా పిల్లలకు నచ్చదు కదండి అలా ఎక్కువ అతుకులు ఉంటే. అలా లేకుండా పర్వాలేదు ఫ్లవర్స్ ఇలా ఉన్నా పర్వాలేదంటే వాళ్ళకి ఈ విధంగా ఫోల్డ్ చేసి డైరెక్ట్గా ఇలా కుట్టేయచ్చు. ఇలా ముందు దీన్ని కట్ చేసి దాని తర్వాత మనం లైనింగ్ చేయొచ్చు, లేదంటే దీని మెజర్ ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ దాన్నైనా చేయొచ్చు, మీ ఇష్టం. బట్ లైనింగ్ మాత్రం కంపల్సరీ హ్యాండ్ కూడా వేయాలండి, ఎందుకంటే ఈ క్లాత్ పాలిస్టర్ క్లాత్లా ఉంటుంది, ప్యూర్ కాటన్ అయితే కాదు.
అప్పుడు స్వెట్టింగ్ అబ్జర్వ్ చేయదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. మనం కాటన్ వేస్తే దానికి బేస్ అనేది దొరికి కొంచెం స్ట్రాంగ్గా అంటే ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది అన్నమాట డ్రెస్కి. మీరు వితౌట్ లైనింగ్ కుట్టే డ్రెస్కి లైనింగ్ వేసే డ్రెస్కి డిఫరెన్స్ ఇదేనండి, కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ కావాలంటే మనం ఎక్స్ట్రా అనేది ఇక్కడ కింద అటాచ్ చేసుకోవచ్చు ఇలా, ఓకేనా? అలా అటాచ్ చేసి మనం కావాలంటే పెంచుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి. లేదు చిన్నదే వాళ్ళకి హ్యాండ్ కావాలన్నా అలా కూడా చేయొచ్చు, ఇలా ఎక్స్ట్రా మనం పెంచుకోవచ్చు. ఓకేనండి, అంటే తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా ఎలా కుట్టుకోవచ్చో మీకు చక్కగా చెప్పాను. మీకు జాగ్రత్తగా ఇవన్నీ చేసేటప్పుడు ఇవన్నీ చూసి మీరు జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. చూడండి, హ్యాండ్ లెంత్ పెరిగింది కదా, ఇక్కడి నుంచి హైట్ ఇక్కడికి. ఇప్పుడు మనం ఇది అటాచ్ చేసేస్తాం ఫస్ట్ మెయిన్ది. దానికంటే ముందు మనకి లెంత్ ఎంత వస్తుందో ఇలా పెట్టాక కూడా క్లాత్ ఎంత వస్తుందో చూసుకోండి. ఆల్మోస్ట్ ఒక 15 హ్యాపీగా వాళ్ళకి హ్యాండ్ అయిపోద్దండి. ఇది అటాచ్ అవుతుంది, హ్యాండ్ అయిపోతుంది వాళ్ళకి. మనం ఒక 15 హ్యాండ్ అంటే 16 15 హ్యాండ్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి లైనింగ్ తీసుకుంటాం. ఓకే, లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేస్తాం హ్యాండ్కి. బాగా చూడండి, 4 ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డింగ్ వేసాం కదండి. వేసిన తర్వాత ఇలా అయినా వేయచ్చు, మీకు విత్ కదా కావాలి ఫస్ట్ వాళ్ళ హ్యాండ్ దీన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హ్యాండ్ 8.5 అనుకుందాం. 8.5 + 2 అంటే 9.5 10.5 అంటే ఇక్కడలో 10.5 కరెక్టే సరిపోయింది. ఇక్కడ కూడా చూద్దాం, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. మనం తెచ్చేది కరెక్ట్గా హ్యాండ్ కట్టే సరిపడా తెస్తాం. ఇదిగోండి, హ్యాపీగా ఇక్కడ కూడా సరిపోతుంది. ఇక్కడ మనకి 15 హ్యాండ్ అనుకోండి, ఇక్కడ మనం ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి 16 తీసుకుంటాం. 1 ఇంచ్ ఎప్పుడైనా ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇలా 1 ఇంచ్ తీసుకున్నాక దీనికి కూడా ఇందాక చెప్పాను కదండి, దీనికి కూడా సేమ్ క్లాత్ని ఇలా ఎలా అయినా 4 ఫోల్డ్ చేయొచ్చు క్లాత్ ఉన్నదాన్ని బట్టి. మనకు కావాల్సింది ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. మీరు ఎలా చేసినా ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఆపోజిట్లో మీకు ఇది ఉండేటట్టు చూసుకోండి, ఓపెన్స్ ఉండేటట్టు. ఇలా 16కి మార్కింగ్ చేసి ఇలా 16 చేసాం కదండి. తర్వాత మనం ఏం చేయాలి, హ్యాండ్ లెంత్ 16 అయిపోయింది. దాని తర్వాత హ్యాండ్ డౌన్ అండి. హ్యాండ్ డౌన్ ఇక్కడి నుంచి 3.5కి మార్క్ చేయండి. 3.5, ఈ 3.5 దగ్గర ఒక లైన్ వేయండి. 3.5 దగ్గర ఇలా లైన్ వేస్తున్నాం. దీన్ని హ్యాండ్ డౌన్ అంటాం. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి క్రాస్గా వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంతో చూసి దాంట్లో సగానికి మార్క్ చేస్తాం. వాళ్ళ ఆర్మ్ రౌండ్ 8.5 అంటే 8.5. ఈ 8.5కి మార్కింగ్ ఇచ్చాక 2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం. డ్రెస్కి ఎంత ఖర్చు పెడుతున్నామో దీనికి కూడా అంత ఖర్చే పెట్టాలండి, ఓకేనా? దాని తర్వాత యాక్చువల్లీ వీళ్ళ మెజర్మెంట్ నాకు తెలియదు, ఒక అంచనాగా చేస్తున్నాను. ఏవైనా లూజు టైట్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళది హ్యాండ్ లూజు నేను ఒక 6 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 6కి ఇలా మార్కింగ్ ఇస్తాం. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్. దీన్ని ఇలా కలపండి. ఇంకా ఇలా హ్యాండ్ ఇది అయిపోయింది కదండి. తర్వాత ఇక్కడ నుంచి 1.5కి మార్కింగ్ ఇవ్వండి. 1.5కి మార్కింగ్ ఇస్తే హ్యాండ్ షేప్ కోసం అండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ షేపర్ స్కేల్ కూడా వస్తున్నాయి హ్యాండ్ షేప్ది. మీరు దీంతో చేసుకోవాలనుకుంటే ఈ టోటల్ ఎంతైతే ఉందో దాంట్లోంచి హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ ఇవ్వండి. మిడిల్లో ఏదైతే ఇలా ఉంది కదా, ఇటు కాదు ఇలా మిడిల్లో చేసి ఈ మిడిల్కి వచ్చే వరకు ఈ స్కేల్ అనేది అక్కడతో చేసి ఆపాలి. ఇలా 1.5 దగ్గర స్కేల్ని ఇలా పెట్టి ఇక్కడికి చేసి హ్యాండ్ షేప్ దగ్గర ఇలా చేసి ఇక్కడికి ఆపాలి.
ఆపి ఈ పార్ట్ నుంచి ఇలా తిప్పి ఇలా చేయాలి. దీనికోసం ఇక్కడ ఇలా మనం పెడుతున్నాం. హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది. లేదు మా దగ్గర స్కేల్ లేదండి అనుకునే వాళ్ళు షేప్ హ్యాండ్తోనే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసేసండి. నెక్స్ట్ హ్యాండ్. నెక్స్ట్ ఇలా ఇదిగోండి, ఇలా హ్యాండ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఖర్చుల కోసం ఏదైతే ఉందో ఆ ఖర్చుల పార్ట్ని ఇలా చిన్న కట్ పెట్టండి. తర్వాత దీనికి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ దగ్గర కూడా ఒక కట్ పెట్టండి. పెట్టాక దీన్ని వన్ సైడ్ ఇలా తీయండి. ఇది లైనింగే కాబట్టి ఎలా చేసినా ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి మనం లోతు అంటే ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం లైనింగ్లో మాత్రమే ఇలా, అదే మెయిన్ క్లాత్లో పెడితే రైట్ కలిపి తీసుకుంటాం, అంటే రైట్ సైడ్ కలుపుతాం. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ మిడిల్ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూస్తాం. 7.5 వచ్చింది. ఈ రెండింటిని ఫోల్డింగ్ చేస్తాం. ఫోల్డ్ చేస్తే మిడిల్ ఎక్కడైతే వచ్చిందో ఆ మిడిల్లో 1/2 ఇంచ్కి డౌన్ చేయండి. 1/2 ఇంచ్ చాలండి, ఇంకెక్కువైతే మీకు డ్రెస్ పాడే ఛాన్స్ ఉంది. అందుకనే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఈ 1/2 ఇంచ్ దగ్గర కొంచెం తగ్గించుకుంటూ ఇలా చేయండి. మళ్ళీ ఈ 1/2 ఇంచ్ కనెక్ట్ చేసి ఎక్కువ ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి కొంచెంగా తగ్గించుకుంటూ ఇలా చేయండి. లేదు అంటే మీ స్కేల్తోనే చేస్తాం అనుకునే వాళ్ళు సేమ్ మనం ముందు ఎలా చేసాం, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి అలానే ఇక్కడి నుంచి ఇలా, దాని తర్వాత ఈ మిడిల్ నుంచి ఇలా, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అలా చేయండి. ఫ్రీ హ్యాండ్తో చేసేవాళ్ళు ఫ్రీ హ్యాండ్తో మీ ఇష్టం. సేమ్ దీన్ని లోతు కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ ఇది కానీ కట్ చేయకపోతే మీకు ఫిట్టింగ్ నీట్గా రాదు ఫ్రంట్ పార్ట్లో. ఇదిగోండి, ఇలా సన్నంగా 2 పీసెస్ కట్ అవుతాయి. ఎక్కడైతే దీని మిడిల్లో మనం 1/2 ఇంచ్ డౌన్ చేసామో ఆ ఏరియాలోనే ఇలా చిన్నగా కట్ పెట్టుకోండి. అంటే దిస్ ఈస్ ద ఫ్రంట్ పార్ట్ అని, ఇది ఫ్రంట్ అని అర్థం అవుతుంది. దిస్ ఈస్ ద బ్యాక్. ఇలా మనకి హ్యాండ్ అయిపోయింది. తర్వాత మనం కుట్టుకునేటప్పుడు ఇవి జాయింట్ చేసి దాని తర్వాత దీని మీద వేస్తాం. ఇప్పుడు చేస్తే అటు ఇటు కొంచెం మూవ్ అవుతుంది. అందుకే దీన్ని అటాచ్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని పెట్టి లైనింగ్ వేసి మనం కుట్టుకోవచ్చు. ఓకే అండి, ఇలా ఈ విధంగా మనం చక్కగా డ్రెస్ని విత్ లైనింగ్తో పాటు ఇలా కట్ చేసుకుంటామండి. ఇన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు ఫాలో అయ్యి మీ డ్రెస్ని నీట్గా చేసుకోండి. ఓకేనా?